బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనను కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలండి. ఈసునామంను కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. దీనమంతా దేవుడు తన కృపల్లో మనల్ని భద్రపరిచి ఒక సాయంకాలం దేవుని స్తుతించుటకు ఆయన స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రైజ్ చేస్తారు. ప్రైజ్ లో సిస్టర్ నేను ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్తోత్రం 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 దేవ, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి కలిగిన మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం దగ్గర కూడి ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడ మీది ఇచ్చేది ప్రభా, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన ప్రభా, ఈ గొప్ప తండ్రి మేలును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవ, ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా కూడి ఉన్నాం నాయన. మా మధ్యలో మీరు దిగండి తండ్రి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధుడా నీ యొక్క నడిపింపు మాకు దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా. దయగల తండ్రి నీకే స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. నీ కృప నాయన మాకు తండ్రి, నీ కృప దయచేయండి అని ప్రార్థిస్తున్న తండ్రి. నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్క రోజు కూడా ప్రభా నేను స్తుతించి గణపరిచే నీ కొరకు సాక్షిగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి, సైతం దురాత్మని బంధించండి యేసయ్యా. మా ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడమని నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరిచి ప్రభా, ఈ వాక్యం వినే వారందరూ కూడా ప్రభా మీరు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన
పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మన మధ్యన నా జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. జాన్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి సమయం ఇచ్చడానికి దేవునికి వందనాలు. ముఖ్యంగా ఇంచుమించు నేను మీతో వాక్యం షేర్ చేసుకోక ఇంచుమించు 2 నెలలు అయితే అనుకుంటా, 2 నెలలు 3 నెలలు అప్పటి నుంచి ఇప్పటికీ 2 నెలలు 2 సార్లు ప్రిపేర్ అయినా 2 సార్లు నాకు ఏదో ఒకటి పని పడుతుంది. ఇప్పుడు టైం మనకు దేవుడు ఇచ్చిండు. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఫస్ట్ మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనా చేసిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఏమి ఇచ్చినా నీ రోజు మేము తీర్చుకోలేని శుభ గొప్ప దేవానికి వందనాలు చేసినాం. మా జీతం సమర్పించుకోవాలా, ఈ సేవ జీవితం మేము సమర్పించుకోవాలి శుభ. మీరే మాకు సాయం ఇచ్చండి. ఇట్లా వాగ్దానంతో మాట్లాడే శుభ, సత్యాన్ని మేము గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలి శుభ. నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా, నిన్నేమో ఆధారం చేసుకోవాలి శుభ. మనుషులంగా అదే శుభ, మీరే మాకు సాయం చేయండి. నీ మీద ఆధారపడలాగా మీరు మాకు సాయం తెచ్చండి. మా జీవితంలో చేసిన మేళ్ళన్నీ వేసుకోవా మేము పంచుకోవాలి ఇతరులకి, మీరే మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవుని కొందరు చేసిన ఉందండి. వాగ్దానం మాతో మాట్లాడి వేదల మీద దయచేసి దేవుని రాక సిద్ధపరచుకోమని, ఏ ఆటంకం లేకుండా మీరు సాయం దయచేయమని యేసును ప్రార్థిస్తుందండి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఫస్ట్ గా నేను మీతోటి నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా. సాక్ష్యం మీకు ఆల్రెడీ అందరికి తెలుసు. నేను చెప్పుకుంటే నా జీవితంలో చేసిన మేలుకి దేవుడికి వందనాలు తెలిసినట్టు ఉంటుంది కదా. నా సాక్ష్యం ఏంటంటే 9 months కంప్లీట్ అయినాక మా వైఫ్ కి అయితే అందరికి తెలిసే విషయం, బేబీకి అంటే ఇంకా 15 రోజులు అయితే డెలివరీ అవుతానంగా బేబీకి ఏమైంది, ప్రాబ్లం వచ్చేసింది. మూమెంట్ అయితలేదు. ఇంచుమించు సండే రోజు నుంచి, సండే సాయంత్రం నుంచి మూమెంట్ అయితలేదు. అంత గమనిస్తలేము, మూమెంట్ అయితలేదు అనుకుని మేము గమనిస్తలే, అసలు మర్చిపోయినాం మేము తెలుసా. సండే నైట్ అట్లనే ఉంది, మళ్ళా మండే
ఎప్పుడు ఇంచుమించు 4 గంటల దాకా అట్లే ఉంది తెలుసా. అసలు బేబీ మూమెంట్ లేదు, ఏం లేదు అసలు. నాకు సడన్ గా ఆలోచన వచ్చింది, అరే బేబీ మూమెంట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఎప్పుడు 1 గంటలకేమో ఈమె ఫోన్ చేసింది, ప్రియాంక. ఫోన్ చేసి ఇట్లా అవుతుంది, బేబీ మూమెంట్ అవుతలేదు, నాకు భయం అవుతుందంటే ఎంబడే నేను పనికడికి వచ్చేసి ఇక మన హాస్పిటల్ తీసుకోవడం వాళ్ళకి మైనాబాద్ తీసుకొని ఆడి నుంచి అక్కడ జడ్జికనకు రాసిరు. అన్నకు కూడా ఫోన్ చేసి అన్న అన్నాడు, తొందరగా మీరు హాస్పిటల్ వెళ్ళండి, హాస్పిటల్ వెళ్తేనే మంచిది, బేబీ మూమెంట్ కాకపోతే చాలా డేంజర్ అని చెప్పేసి అన్నాడు. ముఖ్యంగా ఏంటంటే అన్న ఈ సాక్ష్యం అన్న కూడా పంచుకుంటు తెలుసా. అప్పటి వరకు నాకు తెలియదు ఇంత అది ఉందా అని చెప్పేసి. అదే అప్పుడు నాకు అనిపించింది, దేవా నువ్వు ఏ టైంలో అయినా సరే మాకు తోడుగా ఉంటావు. మేము అనుకుంటాం, మనం మనుషులం అనుకుంటాం కానీ మనకు దేవుడు తోడుగా ఉండలేడు అనుకుంటాం కానీ ఆయన చూస్తాడు, ఉంటాడు, కానీ మనం గ్రహించలేం దాన్ని కదా. అన్న ఈ మాట చెప్పినాక నాకు అప్పుడు అర్థమైంది, నాకు ఏ దేవా నువ్వు ఇంత మేలు ఇష్టం ఆ జీవితంలో, అసలు ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము తెలుసా. అన్న చెప్పినాక అర్థమైంది. అయితే ఆ రోజు అన్న ఫోన్ చేసిన, అన్న ఇట్లా అవుతుందన్న అంటే అన్న కూడా అన్నాడు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఎంబడే ఆమె నిజంగా తీసుకొని పోయినాం. రాధికంట కూడా వచ్చింది, అక్కడ ఉండి ఒక 7:30 దాకా ఉండి ఆంటీ వెళ్ళిపోయింది. నేను అప్పుడే మన గ్రూప్ లో అందరికి ఫోన్ చేసిన, ఎప్పుడు చేసిన అంటే 8కేమో ఫోన్ చేసిన, నేను అన్నకి చేసిన, ఇట్లా అన్న ఇట్లా ఉందన్న అందరికి చెప్పి ప్రేయర్లో పెట్టి అంటే సరే అని చెప్పేసి అన్న కూడా అన్నాడు, అందరు ప్రేయర్లో పెట్టిరు. నేను 8కి ఫోన్ చేసిన, 8:30కి అట్లా బేబీకి మూమెంట్ వచ్చింది తెలుసా. అక్కడ అందరూ దానికి సపోర్ట్ చేసిరు, మన గ్రూప్ అందరు సపోర్ట్ చేసిరు. ముఖ్యంగా నేను చెప్పే మెసేజ్ కూడా అదే, ఐక్యత కలిగి ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేది మెసేజ్. ఈ రోజు ఐక్యత లేకపోతే, ఒకరి బాధ ఒకరికి అర్థం కాకపోతే, ఒకరి సమస్య ఒకరికి అర్థం కాకపోతే ఎట్లా గమనించలేం, ప్రేయర్లో పెట్టలేం, ప్రేయర్ చేయలేం వాళ్ళ కోసం. ఎందుకంటే ఆ బాధ మనకు అనుభవించాలంటే మనం ఐక్యత కలిగి ఉంటేనే అది తెలుస్తుంది. అరే వీళ్ళకి సమస్య ఉందంట, నాకెట్లా ఉందో వీళ్ళకి అట్లా ఉంది సమస్య, నాదే అనుకొని మనం మొరపెట్టాల్సిన అవసరం వస్తుంది. ఐక్యత లేకపోతే ఒకరి కోసం ఒకరు మనం భారం కలిగి ఉండలేం కదా. అదే కూడా మనతో మాట్లాడుతుండే ఈ రోజు వాక్యం ద్వారా ప్రభువు కదా. ఐక్యత కలిగి ఉంటే ఏమైనా జయించవచ్చు అని ఇక్కడ ఎగ్జాంపుల్. ఐక్యత కలిగి మనం అందరం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి ఆ సమస్య నుంచి, ఆ పెద్ద కీడు నుంచి దేవుడు మా పాపని కాపాడింది తెలుసా. బేబీ అన్న చెప్పిన సాక్ష్యం, బేబీ హార్ట్ ఆగిపోయిందంట తెలుసా. ఎంత గొప్ప సాక్ష్యం చూసిరా అంటే, మాక్సిమం చనిపోయిన పాప మళ్ళీ లేచింది అనుకో రాదురికి, అంతే ఇక చనిపోయినట్టే, ఇక మళ్ళీ లేచి మళ్ళీ దేవుడు బతికించిండంటే శవాలతో మాట్లాడే దేవుడు, శవాన్ని కూడా లేపే దేవుడు. పెద్ద హార్ట్ ఏముంది చెప్పండి. ఆయన ఆజ్ఞయిస్తే మళ్ళీ జీవం పోసుకుంది హార్ట్ తెలుసా. 8:30కి అట్లా బేబీ మూమెంట్ వచ్చేసింది. 8:40కి బేబీ మూమెంట్ ఇస్తే మళ్ళీ ఎంబడే ఫోన్ చేసిన అన్నకి, అన్న ఇట్లా బేబీ ఇట్లా మూమెంట్ అవుతుందంటే దేవునికి అప్పుడే వందనాలు చెప్పేసారు అందరు తెలుసా. ఐక్యత కలిగి ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేది నా జీవితంలో నెరవేరింది. అది నేను ఒక్కనే నా మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఉండుంటే కదా ఏమైతుండను. మనం అందరం గ్రూప్ లో ఉన్నాం కాబట్టి నేను అందరికి ఫోన్ చేసి చెప్పినా కాబట్టి, అన్న కూడా అందరికి మొత్తం ఫోన్ చేసి చెప్పింది కాబట్టి, అప్పుడు నతన్ బ్రదర్ నీళ్ళలో ఉండి ఆయన కూడా నేను ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా ఉంది, అందరూ డే బై డే ఇంచుమించు హాస్పిటల్ ఉన్న రోజులు ప్రేయర్ నడుస్తున్నాం ఆమె కోసం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీతోటి మెసేజ్ షేర్ చేసుకుందాం అంటే ఏదో ఒక అవసరం, ఏదో ఒక సమస్య. నిన్న కూడా మా పాపకి నేను మధ్యాహ్నం నుంచి ఏడుస్తుంది తెలుసా, మస్తు ఏడుస్తుంది. అసలు పండుకుంటలేదు, ఎంత ఎత్తుకున్నా ఊగుట్టలేదు. అసలు ఎట్లా అంటే అసలు ఆమెకి ఏమైందో మాకు అర్థమైతలేదు. మొన్న లాస్ట్ టైం అట్లా అయింది, సేమ్ మళ్ళీ నిన్న అట్లా అయింది. ఏందేమో ఇట్లా నేను మెసేజ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, నీ వాక్యం పంచుకుందాం అనుకుంటున్నా, నాకు ఏమి ఎట్లా అవుతుందని చెప్పేసి కదా. దేవుడు మన పట్ల ఉంది కాబట్టి దుష్టుడు ఏదో రకంగా మనకి సమస్య పెడతా ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ తగ్గడానికి అసలే వీల్లేదు. నేను అనుకున్నా ఎట్లయినా సరే నేను నా మెసేజ్ షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది ఈ రోజు. ముఖ్యంగా మా పాపని మళ్ళీ దేవుడు తిరిగి బతికించిండు ఆమెని కదా, లేకపోతే గర్భంలో చనిపోయేది ఆమె కదా. అందరికీ, మన గ్రూప్ అందరికీ వందనాలు, ముఖ్యంగా దేవునికి వందనాలు. దేవుడు ఉంటేనే మనతోటి ఐక్యత కలిగి మనం ఉంటాం. ఐక్యత కలిగి ఏదైనా సాధిస్తాం. ఐక్యత కలిగి ఉంటే అంటే కమాండింగ్ అందరం కలిసి ఉన్నాం అనుకో, ఏదైనా సాధించగలుగుతాం. ఎవరి సమస్యలైనా మనకు అర్థమైపోతాయి. ఐక్యత మనకెందుకులే అనుకుంటాం, ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే కదా. దేవుడి సాక్ష్యాన్ని జీవించినాక కదా, దేవుడు చేసిన మేలన్నీ ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాయి, పెరుగుతూ ఉంటాయంట. దీవెనలు పెరుగుతూ ఉంటాయి. పంచుకోలేము అనుకో, మనకు ఆ సాక్ష్యం దేవుడు మన జీవితాలు చేసి లాభమే ఉండదు ఆయనకి. అరే పంచుకుంటే ఇతరులకు సాక్ష్యం వస్తుంది, ఇతరులకి అరే అవునా ఇట్లా అయిందా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆధారం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అదే ముచ్చట.
చూడండి ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడండి, కీర్తనలు 132 నుంచి చూసుకుందాం. ఇక్కడ దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తుండు. ఏమని చేస్తుండు చూడండి, కీర్తనలు 132 ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, చెవియొగ్గి నీ చెవియొగ్గి నా ఉత్తరము వినుము, నా అర్థధ్వని వినుము. కదా చూడండి ఇక్కడ అరుస్తుండే, అరుచుకుంటా ఎట్లా అంటే నా మనసులో ఉన్న బాధ విను కదా. నేను నా మనసులో ఉన్న బాధ మీ అందరికి చెప్పినా, దేవునికి చెప్పినా, దేవుడు విన్నాడు. ఫస్ట్ దేవునికి చెప్తే తర్వాత ఏమైనా జరుగుతుంది తెలుసా. మనము ఎంత మటుకు కానీ ఫస్ట్ మనం దేవుని ఆధారం చేసుకోవాలా. దేవుని ఆధారం చేసుకోలేమనుకో ఏమి చేయలేం, మనం ఎక్కడ పోయినా మనం సాధించలేం తెలుసా కదా. నేను కూడా ఇట్లనే చేసిన, నేను ఎప్పుడు ఆమె లోపలికి పోయినప్పటి నుంచి చేస్తూనే నేను ఏడ కూర్చున్నా దేవునే తలుచుకుంటున్నా తెలుసా. దేవా పాపకి ఏం కావాలి, పాప మూమెంట్ కావాలా, ఇక బేబీ మూమెంట్ కావాలా, అసలు మూమెంట్ కావాలా ఇదే అనుకుంటున్నాం కానీ ఎప్పుడో నేను ఆపలేను తెలుసా. మీరు అందరు చేసి నేను చేసిన ఇదే ప్రార్థన. ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే అంటుండు కదా, బతిమిలాడుకుంటారు ఆయనని, బతిమిలాడుకోవాలి ఆయనని. ఎందుకంటే సృష్టికర్త ఆయన దగ్గర మనం బతిమిలాడుకోలేమనుకో, రుబాబుతుడు అడిగితే ఆయన నువ్వు కాకపోతే ఇంకెవరు అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం కదా. రిక్వెస్ట్ 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 కదా. నేను కొంచెం డిసప్పాయింట్ అయినా కదా, అందుకే అంటున్నాం. ఎట్లా అంటే ఆయన దగ్గర డిసప్పాయింట్ అయ్యి ఆయన దగ్గర అలిగినాం అనుకో, ఏమి కాదా ఆయనకి, అసలు మన భాషలో ఏమి కాదా ఆయనకి. మనం ఎంత చెప్పండి, అలిగితే మనకే నష్టం, దూరం అయితే మనకే నష్టం, చేయకపోతే మనకే నష్టం, ప్రార్థన చేయకపోతే, సేవకి వెళ్ళకపోతే మనకే నష్టం, ఆయనకేం నష్టం అవుతుంది, ఇంకోరు లేపుకుంటాడు ఆయన. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం సమస్య వచ్చినా ఆయన దగ్గర మనం బతిమలాడుకోవాలా. బతిమలాడుకుంటే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది, ఒక మార్గం వస్తుంది, దానికి ఒక విడుదల వస్తుంది కదా. ఇక్కడ మరి దావీదు మహారాజు ప్రార్థన చూడండి ఎట్లా చేస్తుండు. ఇప్పుడు చూడండి 3వ వచనంలో ఎట్లా ఉంటది. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. చూడండి దావీదు మహారాజు ఎట్లా చేస్తుంది ప్రార్థన కదా. మనము ఒకవేళ సపోజ్ మనం దోషం చేసినాం అనుకో, ఆయన దగ్గర దాచుకోగలుగుతామా? దాచుకోలేము. అందుకే అంటుండే ఆయన, ఎవరిని ఒకవేళ నువ్వు కనిపెట్టాలనుకుంటే ప్రభువా నీ దగ్గర ఎవ్వరు నిలవరంటుండే ఆయన దావీదు మహారాజు. ఆయన అన్ని చూస్తాడు, నీ మనసులో ఉన్న బాధ చూస్తాడు, నా మనసులో ఉన్న బాధ చూస్తాడు, నీ మనసులో ఎసంటి బుద్ధి ఉంది చూస్తాడు, నా మనసులో ఎసంటి బుద్ధి ఉందో చూస్తాడు. మనం దేవుని గుణగణాలు ఎవరెవరికి కలిగి ఉన్నాయి, దాన్ని ఎవరెవరు పాటిస్తూనే అది మన జీవితంలో నెరవేరుతుందని ముచ్చట ఇక్కడ కదా. నువ్వు కనిపెడుతున్నావు, నువ్వు ఒకవేళ కనిపెట్టాలని కూర్చున్నావు అనుకో, మనం నిలవగలుగుతాం ఆయన దగ్గర. తప్పు చేస్తలేమా? మనం బయటికి వెళ్ళి ఎవరిని తిట్టుకుంటలేమా? సపోజ్ నేను ట్రాఫిక్ లో పోతున్నా, ఇప్పుడు ఆరని కొడితే నాకు కోపం వస్తుంది, అది కూడా ఒక తప్పే తెలుసా. అంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆరెందుకు కొడతామని అంటా నేను ఆయన, అది కూడా మనం కసురుకోవద్దు అసలు. చూడండి యేసు ప్రభుని మనం ధరించుకున్నప్పుడు కదా, ఆయన ఎట్లా ఓపిక పడ్డాడు, ఆయన ఏమన్నా ఎంత ఓపిక పడ్డాడు ఆయన. అలాంటి ఓపిక మన దగ్గర ఉంటే మనల్ని ఎవరు రెచ్చగొట్టినా, ఏ రకంగా అయినా సరే మనం డిస్టర్బెన్స్ చేసినా మన కోపం రాదు కదా. ఈయన కనిపెట్టాలని కూర్చుందనుకో ప్రభు మన దగ్గర, మన సృష్టి మొత్తం మీద ఎవరైనా దగ్గర నిలవలేరు అసలు. ఆయన దగ్గర ఎవరైనా దగ్గర నిలబడలేరు అసలు. ఎంత పెద్ద సేవకులైనా సరే, ఏ చిన్న తప్పు చేసినా సరే ఆయన చలో అని వదిలేస్తాడు ఆయన అంతే. ఒక్కవేళ గట్టిగా కూర్చుంటే మాత్రం ఎవ్వరు ఆయన దగ్గర నిలవలేరు అంటుండే ఆయన దావీదు మహారాజ్. ఎవ్వరు నిలవగలని ప్రభు నీ దగ్గర నువ్వు కనిపెట్టగలిగితే అని చెప్పేసి అంటుంది తెలుసా. అప్పుడే అనుకోవాలా మనం, నేను తప్పు చేసి ఉండొచ్చు, నేను క్షమించబడాలా, నేను దేవుని సన్ని ఒప్పుకోవాలా. దావీదు మహారాజ్ అదే అంటుండే, ఇక బతిలాడుకుంటున్నాయని కదా. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చూడండి ఆయన దగ్గరనే క్షమాపణ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు క్షమాపణ కాదు, అన్ని ఆయన దగ్గర ఉన్నాయి అంటుంది. ఇక్కడ కింద పోతే అర్థమవుతుంటది, ఆయన దగ్గర లేదని ముచ్చట ఏదీ లేదు. క్షమించగలడు, నీకు దీవెనలు ఇవ్వగలడు, నీకు డబ్బు ఇవ్వగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఇప్పుడు మా పాపను ఎట్లా అయితే సజీవంగా నిలబెట్టిండో అట్లా ఏమి కావాలను, నీకు ఏం అవసరం ఉందో ఆయన దగ్గర దొరుకుతుంది అంటున్నాను. మాతో గుర్తు చేస్తుండు,
ప్రభువు ఆయన ద్వారా ఆయన ఎట్లయితే పొందుకున్నాడో, ఎట్లయితే ఆయన మేలు పొందుకుండో మనం కూడా అట్లే పొందుకోవాలా కదా. ఆయన ప్రేమ కలిగి మనం జీవించినాం అనుకో, ప్రభు ప్రేమ కలిగి ఏ విషయంలో అయినా సరే మనం కోపపడలేం, ఎవ్వరి మనం ఏమంటే అసహించుకోలేం. సపోజ్ నేను ఇప్పుడు నా విషయంలో చూడండి, నేను మా చెల్లె కోసం పెళ్లి చేసుకోవడం ఇంచుమించు 10 years ఆగిన, కష్టపడి ఆమె పెళ్లి చేసినాం. ఆమె ఏం చేసింది, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నాతోటి మాట్లాడతలేదు. అట్లా అని చెప్పేసి మనం ఆమె మీద అలిలేం అనుకో, ఎవరికప్పుడు నష్టం మనకి కదా. అంటే మనం దేన్ని పోలినాం కదా. అప్పుడు ఏమంటదా వచ్చి, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న విధానం అయితే, అంటే నువ్వు దేన్ని నమ్ముకున్నావు చర్చిపోతున్న విధానం అంటే ఫస్ట్ ఆయనకు వచ్చేది మార్గం అక్కడనే వస్తుంది, దేవునికే రీమార్క్ వస్తుంది తెలుసా. అందుకే నేను అనుకున్నా చలో ఇక వాళ్ళంతా వాళ్ళు మంచిగా ఉంటుంది వాళ్ళే అనుకున్నాం. ఎవరో చెప్పిన ముచ్చట్లకి ఆమె నాతో మాట్లాడతలేదు. అంటే మనం చేసి మనం వదిలేసేయాలా, మనం దాన్ని పట్టుకుని నేను చేసిన నీకు అనుకో, దానికి విలువ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు, పార్ట్నర్లు మేము ఇద్దరం కూడా చిట్టేసినాక 4 లక్షలు ఆయనే తీసుకుంటా తెలుసా. ఇప్పుడు ఆయనతో నేను గుట్లాడిన అనుకో, ఎక్కడ అన్నాడు అనుకో, ఏం చేస్తాం చెప్పండి, ఆయన కొడితే మనం దేనిపై ఉన్నట్ట, తిరితే మనం దేనిపై ఉన్నట్ట. ఆయన గుణగణాలు మనం కలిగి ఉంటే వదిలేసేయాలంటుండే ఒక బ్రదర్ నన్ను ఏమన్నాడు తెలుసా, నువ్వు ఏడాకు రూపాయి పెట్టావన్నాడు ఆయన. నేను ఒక మనిషికి 80,000 ఇచ్చిన, ఆ 80,000 ఇస్తే ఆ మనిషి చనిపోయింది తెలుసా. చనిపోయాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతాం పైసలు, మనం పోయి ఎవరిని అడగలేం, ఒక పేపర్ రాసుకోలేము, ఒక ఏమి సంతకం పెట్టుకోలేము. నేను అనుకున్న చలో ప్రభా ఆయన చనిపోయింది కదా, అంటే నాకంత తెలియలే, అంటే అంత ఆలోచించలే నేను అప్పుడు ఒక పేపర్ అన్నా రాసుకుందామని. అట్లా నేనేమంటున్నానంటే వదిలేసేసాం. ఎవరిని మనం ఏమంటారు, ఎవరి మీద అసహ్యం పెట్టుకోదు, ఎవరి మీద అది. ఇప్పుడు వాళ్ళ కొడుకుని అడగలుగుతాం పోయి, ఎక్కడిది ఏంది అని ఆయన రూల్స్ తీసిండు అనుకో, అప్పుడు ఏం జరుగుతాం, సాక్ష్యం లేదు, ఏం లేదు నా దగ్గర. అన్ని సాక్ష్యాలు యేసుప్రభు దగ్గర ఉన్నాక ఆయన దగ్గర ఎవరు నిలగలుగుతారా తప్పు చేసిన వాళ్ళు కదా. అందుకే ఆయన గుణగలం మనం కలిగి ఉంటే ఏ విషయంలో ఇచ్చినా సరే మనం వదిలేసేయాలి. అవి ఎట్లా రావాలో అట్లా వస్తాయంటాడు ఆయన. అది నీకు 200 వస్తాయంటాడు ఆయన. చేసి నీ మర్చిపోతే నీకు 200 ఇస్తా అంటాడు ఆయన. ఆయన గుణగలం మనం కలిగి ఉంటే, ఆయన ప్రేమ మనం కలిగి ఉంటే, ఆయన ధరించుకుంటే మనము ప్రతి విషయంలో ఆయన దగ్గర తగ్గించుకొని ఉంటాం ఆయన దగ్గర. ఎక్కడా తొందరపడం, ఎవరిని నశించుకోం, ఎవరిని తిట్టం, ఎవరిని అది చేసుకోం తెలుసా. అట్లా ఎవరి ఎన్ని మాటలు అన్నా సరే, ఎక్కడి నుంచి సమస్య వచ్చినా సరే మనం ఎక్కడ తగ్గొద్దు అసలు. దేవుని విషయంలో అయితే గట్టిగా వాడాలి. ఆయన దగ్గర మనం తప్పించుకొని పోలేము. ఆయన దగ్గర వ్యతిరేకంగా తిరిగినాం అనుకో, ఏడికి పోయినా మనకు క్షమాపణ దొరకదు, దీవెన దొరకదు. సపోజ్ ఏమన్నా నాకు ఏదైనా రోగం వచ్చింది అనుకో, దానికి స్వస్థత కూడా కలగదు. ఈ డాక్టర్లు మించిన డాక్టర్ ఆయన, సృష్టికర్త. ఆయన దగ్గరనే సృష్టి మొత్తం ఉంది, సమస్త మొత్తం ఉంది అంటున్నాయి ఆయన దావీదు మహారాజు. నీ దగ్గర అన్ని ఉన్నాయి అంటుండే. చూడండి, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. క్షమాపణ అంటే మామూలు విషయం కాదు తెలుసా. అన్ని చేసినాక, ఇప్పుడు సపోజ్ నన్ను రప్ప ఎవరన్నా కొట్టినాక నేను అరే నన్ను క్షమించంటే ఎట్లుంటది, అరే కొట్టినాక మళ్ళీ ఇంత అడుగుతున్నాను బాధ అనిపిస్తుంది కదా. ఆయన బాధపడాడు, క్షమించే హృదయం ఆయనకు. తిట్టినా ఆయనని ఆయన మేము ఎన్నిసార్లు అసహించుకున్నా, ఇంత ప్రేరి చేస్తున్నా, నేను ఇంత వాక్యం చెప్తున్నా, నాకు సమస్య ఎందుకు వచ్చింది అన్నాం అనుకో, అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, అరే ఇంత దానికి ఇట్లా చేస్తుండే అని చెప్పేసి కదా. దావీదు మహారాజు మనతోటి మళ్ళా ఆయన విశేష ఆయన ఎట్లయితే ప్రార్థన చేసిండు, ఎట్లయితే మేలు పొందుకుంటూ అవన్నీ మనకి ఇప్పుడు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు కదా. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. క్షమించే హృదయం కలగాలి ఫస్ట్. అన్నిటికి క్షమించే హృదయం కలిగింది అనుకో, ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి నీ దగ్గరికి కదా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీదనే నేను ఆశ పెట్టుకొని చూడండి, మన ప్రాణము, మన జీవితము అన్ని ఆయన మీద ఆధారపడాలంటుండి ఇక్కడ దావీదు మహారాజు. చూడండి, ఆయన ప్రాణము, ఆయన మాటని మొత్తం మనం ఏమంటారు మన జీవితంలో రద్దు చేసుకోవాలా. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా, యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలా. ఎవరి మీద ఆధారం ఉండాలా, ఆయన మీద ఆధారం పడి ఉండాలి. మనం మనుషుల్ని ఎప్పటికీ ఆధారం చేసుకోవద్దు మనం కదా. ఇక్కడ చూడండి, ఆయన మాట చదవమా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. చూడండి,
ప్రాణానికి సమస్య వచ్చిందనుకో ఫస్ట్ ఎక్కడ ఉరుకుతుంది ప్రాణం? ఆయన దగ్గరికి ఉరుకుతుంది. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన్నే కదా. డాక్టర్ దగ్గరికి ఉరికే ముందు ఆయన దగ్గరికి పోవాలి మనం ఫస్ట్. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి ఫస్ట్ కదా. మా పాప ఇట్లా అయిందని మాకు గుర్తులేదు తెలుసా, లేకపోతే మేము ఇక్కడనే ఇటున్నాం, ఇక్కడనే ఆయన దగ్గర కూర్చుంటున్నాం. హాస్పిటల్కి పోయినాక హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయింది మన ప్రార్థన. అప్పటివరకు నేను లైట్ తీసుకున్నా. కానీ ఏ సమస్యలు అయినా సరే ఎక్కడైనా సరే ఆయన మనల్ని కనిపెడుతూనే ఉంటాడు. మనం ఆయన చూడకుండా సరే ఆయన మనం చూస్తూనే ఉంటాడు. వీడు నా దగ్గర కూర్చోడా, నా మీద ఆశ పెట్టుకోడా, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా కదా. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. నీకు ఇస్తా అంటే ఇస్తాడు ఆయన. చలో ఏమైనా కానీ నీకు ఇస్తాడు. అది ఏ టైంలో నీ దగ్గరికి రావాలను, ఎప్పుడు రావాలను అప్పుడే వస్తుంది. మరి దానికి ఒక టైం కూడా సెట్ చేసి పెడతాడు ఆయన. మనం అనుకున్నంత ఈజీగా రాదు అది కదా. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. చూడండి, మనకు కావాల కోసం తెలుసు అనుకుంటా అందరికి. వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా, ఊరి మీద మొత్తం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు రావడం. ఎక్కడ ఎవడు అక్రమంగా ఇల్లు కడుతున్నాడు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కనిపెడుతూనే ఉంటాడు కావాలి వాడు. ఆయన పనే అది తెలుసా. మనం కూడా కావాలలో మనం కూడా ప్రభు దగ్గర మరి ఆయన కోసం మనం కనిపెట్టుకుంటూ ఉండాలి తెలుసా. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు కావాలి వాడు ఎట్లా కనిపెట్టుకొని ఉంటాడో అట్లా నా ప్రాణం ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటుంది అంటున్నాయి ఆయన కదా. మొత్తం ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన. ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, ఆస్తి ఉంది, తెలివి ఉంది, అన్ని ఉన్నాయి. అయినా కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఎట్లా ప్రార్థన చేస్తుంది చూడండి. ఆయన స్టార్టింగ్ నుంచి ఇది మొత్తం ప్రార్థన వినపమే చేస్తున్నాడు ఆయనకి కదా. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడంట. ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఎక్కడ పోయినా నీకు ఏమీ హాని జరగదు కదా. సమస్తం ఆయన దగ్గర ఉంది కాబట్టి కదా. ఇచ్చాడు ఆయన్ని, తీసుకున్నాడు ఆయన్ని. నీకు ఏం కావాలో ఇస్తాడు. నీ దగ్గర నీకు ఏం అవసరం లేదో ఆయన తీసేసుకుంటాడు. ఆయన టైం బట్టి నీ దగ్గరకు వస్తుంది, టైం బట్టి నా దగ్గరకు వస్తుంది కదా. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. చూడండి, ప్రాణం ఎట్లా కనిపెడుతుంది చూడండి. ఎప్పుడు నన్ను ముట్టుతుందో, ఎప్పుడు నాకు విడుదల ఇస్తావు, ఎప్పుడు నాకు ఈ బాధ పోతుంది, ఎప్పుడు నాకు ఈ సమస్య పోతుంది, అది కనిపెట్టుకుంటూనే ఉంటది. ఈ అన్నిటికైనా కనిపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే దేవునికి జ్ఞానం కావాలి మనకి. అప్పుడే మనం అన్ని మనం గ్రహించగలుగుతాం కదా. ఇశ్రాయేలులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూడండి, ఇజ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? మనుషుల మీదనా, పాస్టర్ల మీదనా, ఎవరి మీద, సంఘాల మీదనా? యెహోవా మీద ఆశ పెట్టుకోమంటుండు కదా. ఇప్పుడు మనుషుల కోసం ఇది. ఇప్పుడాగా దావీదు మరి అట్లా చేసిండు. ఇప్పుడు ఏమంటుండు, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఆయన మీదనే ఆశ పెట్టుకోమంటుండు. మనుషుల మీద కాదు, చర్చి మీద కాదు, సంఘం మీద కాదు, యెహోవా మీద ఆశ పెట్టుకొని. అప్పుడు నువ్వు చెప్పేసి ఎంతమంది అయితే ఈ విశ్వాసం పెట్టి ఉన్నారో వాళ్ళందరూ మన కోసం అప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన విలువ తెలియని వాళ్ళు, వాక్యం విలువ తెలియని వాళ్ళు పోతే పోనీలే నేనైతే మంచుకున్నాను అనుకుంటారు. మనమందరం అట్లున్నాం కాబట్టి, ఇప్పుడు మనమందరం అట్లా అదే రూట్ లో నడుస్తున్నాం కాబట్టి నేను చెప్పగల అందరూ మా పాప కోసం ప్రార్థన చేశారు. అందరూ నేను విజయం పొందుకున్నా, విజయం మేము చూసినాం కదా. ప్రేమ విలువ లేకపోతే కదా, ప్రార్థన విలువ తెలియకపోతే కనిపెట్టలేరు కదా. చూడండి ఏమంటుండు ఇక్కడ, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చూడండి, ఆయన దగ్గర ఏం దొరుకుతుందో, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూడండి, విమోచన, విడిపించడము, సంపూర్ణంగా విడిపిస్తా అంటుండు. కృప దొరుకుతుందంట. కృప దొరికిందనుకో ఆయన దగ్గర ఎటు పోయినా నీ కృప దొరుకుతూనే ఉంటది. ఎందుకంటే దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు మనుషులు ఎంత ఆటోమేటిక్ గా ప్రేమ కనిపిస్తుంది. ఆటోమేటిక్ మీద వాళ్ళు నీ మీద జాలి చూపిస్తారు. దేవుని ప్రేమ నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ మనుషులందరూ కరిగిపోవాల్సిందే. ఎందుకంటే ఎట్లా మాట్లాడాలను, ఏం మాట్లాడాలను, అవతలకి ఎట్లా జవాబు ఇవ్వాలను, ఎట్లా మనం ఎట్లా మనము ఏమంటారు తగ్గించుకొని నడవాలను, ఎట్లా మనం తగ్గించుకొని జీవించాలను అన్నీ నీకు అర్థమైపోతాయి ఆయన కృప నీ దగ్గర ఉంటే కదా. సంపూర్ణమైన విమోచన ఆయన నీకు ఇస్తా అంటుండు. సంపూర్ణమైన విమోచన నీకు దొరుకును. విమోచన దొరికితే అంటే నీ విడిపించిన ఆయన ఉన్నాక ఎవ్వరు అవసరం లేదు మనకి ఇంకా కదా. అదే కీర్తనలు 131 ఫస్ట్ నుంచి. యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు. నాకు అందని వాడి అందైనను
గొప్పవాటి అందైనను ఉమ్, నేను అసభ్యము చేసుకునట లేదు, అభ్యాసం చేసుకునట లేదు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. మనకు మనకు కాని దానికోసం మనం కనిపెట్టుకోవడం వేస్ట్ కదా. ఈయన అదే అంటుండే ఇక్కడ దావీదు మహారాజు. చదవమ్మా. నేను నా ప్రాణం నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచినను పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. చూడండి కదా, ఎంత చిన్న చిన్న పాప, చిన్న పిల్లలు ఎట్లుంటారో అట్లా తగ్గించుకున్నాడు తెలుసా మొత్తం కదా. నేను మొత్తం తగ్గించుకున్నా అంటున్నా ఆయన. అసలు ఎక్కడ తప్పు చేసిన దానికి ఎంత చేసిండో దానికి డబల్ అనుభవిస్తున్నాడు ఆయన బాధని. డబల్ తగ్గించుకుంటున్నాడు. ఎంత నువ్వు ఒప్పుకుంటే దేవుని దగ్గర అంత క్షమాపణ వస్తుంది, అంత ప్రేమిస్తాడు ఆయన కదా. అడిగే విధానము అడిగే విధానం కానీ పొందుకునే విధానం కానీ ఎట్లా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి మొత్తం. తగ్గింపు లేకపోతే ఏమి దొరకదు మనకు కదా. మనుషుల ప్రేమ దొరకదు, దేవుని ప్రేమ దొరకదు తగ్గించుకొని లేకపోతే కదా. తగ్గించుకొని మనం ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ దేవుని ప్రేమ మన దగ్గర ఉందనుకో, మనుషులు ఆటోమేటిక్ వచ్చేస్తారు మన దగ్గరికి కదా. 33 దాంట్లోనే 133 ఫస్ట్ నుంచి సహోదరులు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇందాక చెప్పిన ముచ్చట్ని ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటది. చూడండి, నేను ఇప్పటిదాకా అదే చెప్పిన మనం కదా. అందరం మనం అందరం కలిసి ఉంటే ఏమైనా జయించగలుగుతాము అనేదిగా ఇక్కడ పాయింట్. ఇక్కడ సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలంట, అది ఎంతో మనోహరం అంట. చూడండి, రెండు తీరు మాట్లాడుతుంది. మేలంట, మనోహరం అంట. మనోహరం అంటే సంతోషం, ఇక అది పట్టలేనంత సంతోషం తెలుసా. ఎందుకంటే అదే నా సంఘం నా దగ్గర ఉంది, సంఘం నా కోసం ప్రార్థన చేస్తుంది, నాకు విడుదల ఇస్తారు, నాకు ఈ సమస్య పోతుంది, నాకు ఈ కీడు పోతుంది, నాకు ఐక్యత కలిగి ఉంటే. అని ఐక్యత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది ఖచ్చితంగా నేను ఫోన్ చేయగలుగుతా ఐక్యత కలిగి ఉంటే. ఎవరంతా మనం వెళ్ళిపోయాను అనుకో, ఎవరికి చేస్తాం చెప్పండి కదా. ఐక్యత కలిగి ఉంటే ఏమైనా జయించచ్చు అంటుంది ఇక్కడ. ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం అంట. ఎవరికి? ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకి. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? మనము. ఎవరైతే వాక్యాన్ని కనిపెట్టుకొని నడుస్తారో, ఎవరైతే సన్నిధిలో ఉన్నారో కదా, ఈ వాక్యం ఎంతమంది కదా అర్థమైతాయో అందరూ ఆయన ఇజ్రాయెల్ ప్రజలే. అందరూ ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు ఆయన. ఐక్యత లేకపోతే మనం ఏమి జయించలేము. మనమందరం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు ఒక పెద్ద సమస్యను మేము జయించినాం తెలుసా. కడుపులాగా అనిపోతే పాప ఎంత డేంజర్ తెలుసా. మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళా చేసి తీయడము, ఆమెకు ఇబ్బంది. మనకు అంటే ఆపరేషన్ అంటే మామూలుగా, కానీ చనిపోవడం అంటే ఎంత పెద్ద సమస్య, అది ఎంత పెద్ద శోధన. అది ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి నేను జయించిన. మేము ఇప్పుడు మా పాపను చూడగలుగుతున్నాము. ఆ బాధ అంతా పోయింది మాకు తెలుసా. ఆమె నవ్వుతుంటే, ఆమె ఆడుతుంటే. ఎందుకు? దేవుని దగ్గర మనం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి. మీ అందరితో నేను ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి. ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం అంటున్నాయన కదా. ఐక్యత లేకపోతే మనం ఏమి జయించలేమంటున్నాయన కదా. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, యోనకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఒక యోన చెప్పిన మాట అందరూ పాటిస్తారు. ఐక్యత లేకపోతే పాటించలేము కదా. ఇప్పుడు మనం అందరూ ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి, సపోజ్ ఇప్పుడు అన్న ఒక ముచ్చట మనకి అయిపోయింది అనుకో, పలానా టైంలో మీరు ఇట్లా ప్రారంభం చేయాలా, పలానా టైంలో మీరు ఇట్లా మీటింగ్ ముందు రావాలా అని చెప్పి పోయినాం అనుకో, అదే ఐక్యత. మనం కూర్చున్నాం అనుకో, ఇప్పుడు అన్న చెప్పితే మనం కూర్చుంటే అన్నకి కాదా, మనకోసం మేలాడా మనం కూర్చుంటే, మనతో దేవుడు మాట్లాడతాడు. ఐక్యత చూడండి, వీళ్ళు ఎట్లా అందరూ పాటిస్తారు ఆయన మాటని. యోనా 3వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం మనం ఇక్కడ. 4-5 నుంచి చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. చూడండి, అందరు ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఈ యోనా మాటలు అందరు విన్నారు. ఇట్లా ఒక చట్టం తీసుకొచ్చిండు అక్కడ. అరే మనం అందరం ఇట్లా చేస్తే దేవుని దగ్గర చూడండి, గోనె పట్టు కట్టుకొని కూర్చోవడం, తగ్గించుకొని కూడా ఉంటే, ఇప్పుడు ఇక్కడ కింద ఉంటది, రాజు కూడా తగ్గించుకొని కూర్చుండే అక్కడ. చదువుకుంటూ పోతే అర్థమవుతుంది మనకి కదా. అందరికి వాక్యం తెలుసు, కానీ మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతుండు. దేవుడు మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆయన కదా. ఏమంటుండు? నీవే పట్టణపు వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించారంట. ఉపవాసం చెయ్యంటే చేయాలా, మనం ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయంటే చేయాలా మనం. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే మనకున్న సమస్యలు పోతాయి, మనకున్న రోగాలు పోతాయి, మనకున్న కష్టాలు పోతాయి, మన జీవితంలో ఏం లోటు ఉందో అదంతా పోతుంది. అప్పులు కానీ పోతాయి. మనం ఇల్లు కట్టాలనుకో ఇల్లు కట్టుకుంటాం, సేవ అనుకో సేవ చేస్తాం కదా.
ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క జ్ఞానం కావాలి మనకి కదా, దేవుని యొక్క సంపూర్ణత మనకు కావాలా కదా. ఇక్కడ చూడండి ఆయన మాట ఇప్పుడు యోనా మాట్లాడుతున్న అందరు విన్నరు ఇక్కడ. కింద చదవం అట్లే. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు చూడండి, రాజుకి వినబడుతుంది ఈ ముచ్చట. చూడండి రాజు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు కట్టుకొని కూర్చుండెను. చూడండి, రాజుకు ఏమవసరం చెప్పండి? ఊరికి సమస్య వస్తే, ఆ దేశానికి సమస్య వస్తే కదా తగ్గించుకుంటున్న ఆయన కూడా. అదే ఇప్పుడు ఆయనకు మొత్తం కూడా ఆయన పరిచలే కదా, ఆయన పరిపాలించేది కదా రాజ్యము. అరే రాజ్యం పాడైపోతే ఆయన కూడా పేరు వస్తుంది అట, చెడ్డ పేరు. అరే పలాని రాజు ఇట్లానంట, ఈ పట్లం ఇట్లా పోయిందండి. ఆయన కూడా తగ్గించుకున్నాడు తెలుసు, ఆయన కూడా లోబడిండు ఎవరో చెప్పిన మాటకి కదా. ఇట్లా మనం ఉపాసం ఉండి దేవుని దగ్గర మనం కనిపెట్టుకుని ఉంటే మన దేశానికి వచ్చే ఏమంటారు తెగులు పోతుంది, కీడు పోతుంది అని చెప్పేసి యోన ఒక చట్టం తీసుకొచ్చింది. అక్కడ అందరు పాటిస్తారు, అక్కడ ఎవ్వరు కాదంటలే అన్న మాటని. ఐక్యత అంటే అది ఐక్యత. అట్లా ఉన్నాం అనుకో, ఎవరు చెప్పిన మాట సరే వినాల్సిందే మనం. అన్నని అది మన గ్రూప్ లో ఎవరు చెప్పినా సరే మన మాట వినాల్సిందే. చలో ఇప్పుడు పాట అంటే మనం పాట, మెసేజ్ అంటే మెసేజ్. అలాంటి టైంలో మీటింగ్ ఉందంటే పలాంటి టైం పోవాలా. అదే ఐక్యత అంటాం మనం. ఐక్యత లేకపోతే ఎట్లా అర్థమవుతుంది మనకి? సమస్యలు బాధలు ఎట్లా అర్థమవుతాయి కదా. ఐక్యత కలిగి ఉంటే జయించవచ్చు మనం ఇక్కడ అనేది యోన ద్వారా మన దేవుడు గుర్తు చేస్తుండు. ఇందాక మనకు దావీదు మహారాజు ద్వారా గుర్తు చేసిండు, ఇప్పుడు యోన ద్వారా గుర్తు చేస్తుండు కదా. చూడండి, రాజు ఏం చేసిండు? తన సింహాసనం నుంచి దిగిండంట. సింహాసనం మీద దిగి ఎట్లా చేసిండు చూడండి ఆయన. తన వస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండంట ఆయన. చూడండి చదవమ్మది 6. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీదకి వెళ్ళి దిగిండు, తగ్గించుకుండు మొత్తం రాజు. తన వస్త్రం తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండు. బూడిద అంటే పెంట కుప్ప తెలుసా మనకి? పెంట మనకి ఇక్కడ ఊర్లలో మస్తు ఉంటాయి. పెంటలు ఎవరు కూర్చుంటారు చెప్పండి? పిచ్చోళ్ళు కూర్చుంటారు ఆడ, లేకపోతే ఏమంటారు గాడిదలు కూర్చుంటాయి, పందులు కూర్చుంటాయి, కుక్కలు కూర్చుంటాయి, అన్ని కూర్చుంటాయి కదా. అంత తగ్గించుకున్నాడు ఇక్కడ రాజు కూడా. అంత తగ్గించుకొని దేశం మీదకి వచ్చే తెగులు పోవాలని చెప్పేసి ఆయనకు చూడండి ఎంత బాధ ఉంది, ఎంత ఆశ ఉంది చూడండి ఆయనకి. దేవుడు మా గొప్ప దేవుడు, కరుణించే దేవుడు ఆయన కదా, క్షమాపణ ఇచ్చే దేవుడు ఆయన, క్షమించే దేవుడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. మనం ఒప్పుకోలేకపోతే మన సమస్య ఎట్లా పోతుంది, మనకు వచ్చిన కీడు ఎట్లా పోతుంది? ఒప్పుకోవాలి ఫస్ట్ అంటున్నాయి ఆయన. క్షమాపణ ఖచ్చితంగా అవసరం మనకి. క్షమాపణ లేకపోతే, క్షమించే హృదయం కానీ క్షమాపణ లేకపోతే ఎట్లా విడుదల వస్తుంది మనకి? ఇక్కడ విడుదల అదే అంటుండే. ఇక్కడ యోన చూడండి కదా ఏమంటుండే, ఇక్కడ చెప్పిన మాట అందరూ పాటిస్తారు. ఇక్కడ రాజు తగ్గించుకొని కింద కూర్చున్నాడు, వచ్చి సింహాసనం మీదకి వెళ్ళొచ్చి. అని ఉంటే ఆయనకి ఇప్పుడు సపోజ్ ఊరంతా పోతే ఆయనకి ఏమవుతుంది? అది సింహాసనం ఏమైనా పోతుందా? తగ్గించుకొని ఆయన ఊరు అవసరం ఆయనకి, మనుషులు అవసరం ఆయనకి, దేవుని మాట అవసరం ఆయనకి, దేవునికి లోబడడం అవసరం ఆయనకి కదా. మరియు రాజు అయినా తనను ఆయన మంత్రులు ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునము గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, చూడండి త్రాగకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడండి, పశువులు కూడా ఆయన మాట వింటున్నాయి, ఎద్దులు కూడా ఆయన మాట వింటున్నాయి, గొర్రెలు కూడా ఆయన మాట వింటున్నాయి కదా. మనుషులు వింటలేదు ఆయన మాట. అది ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరూ మనుషులు, గొర్రెలు అంతే కదా. మనుషులు చూడండి, మనుషులు విన్నప్పుడు ఇక్కడ పశువులు వింటున్నాయి. అక్కడ ప్రతిదీ అయిన మాట వింటది, సృష్టి మొత్తం అయిన మాట వింటది, లీల అనే మాట వింటాయి, గాలి అయిన మాట వింటది, కొండలైన మాట వింటాయి కదా. ఇప్పుడు ఉన్న మొత్తం సృష్టి అయిన మాట వింటది, మనుషులే వింటలే అన్నమాట. వింటారు మళ్ళా రివర్స్ అవుతారు, వింటారు మళ్ళీ రివర్స్ అవుతారు, వింటారు దూరం పోతారు, వింటారు దూరం పోతారు కదా. ఎంతమంది ఎన్ని మేలు పొందుకోలేరు చెప్పండి? అందరు మేలు పొందుకోరు ఆయన దగ్గర. అందరు మేలు పొందుకొని మళ్ళా రివర్స్ కదా. ఆయన మనకి చేసిన మేళ్ళే ఇక్కడ పోతాయి, ఆయన చేసిన మనకి దీవెనలు ఎక్కడ పోతాయి, ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదం పెట్టిపోతుంది. అప్పుడే మర్చిపోయి మళ్ళీ అప్పుడే దూరం అయిపోతారు కదా. అన్ని ఇక్కడ ఆయన మాట వింటున్నాయి. చూడండి, ఇక్కడ ఎద్దులు, గొర్రెలు, మేక అన్ని మొత్తం ఆయన మాట విన్నాయి తెలుసా కదా. పశువులు అన్ని కదా, మనుషులు వింటారు అన్నమాట. మనుషులు వినాలే అనేది ఇక్కడ పాయింట్ కదా. అందరు విన్నారు, అక్కడ తగ్గించుకొని కూర్చురు. అక్కడ
రాజు ఒక ఆజ్ఞ ఇయ్యంగానే మొత్తం అందరు మంత్రులు గాని, పశువులు గాని, ఎద్దులు గాని అన్ని ఆయన మాట విన్నాయి అక్కడ. ఎవరి మాట? యేసుప్రభు మాట విన్నాయి. సపోజ్ ఇప్పుడు రాజు ఫస్ట్ ఇద్దరు మాట్లాడినట్ట, యేసుప్రభు మాట, యేసుప్రభుకి లోబడ్డే ఇవన్నీ కదా. చూడండి, ఇటువంటి జ్ఞానము, ఇటువంటి తెలివి ఉంటే కదా అర్థమైపోతుంది మనకు అప్పుడే. అరే బాధ ఏంది, సమస్య ఎట్లా జయించాల, మనం ఉపాసం ఉండి జయించాలంట సమస్య కదా. తన చట్టం ఇట్లా వచ్చింది, ఇప్పుడు తన ఆజ్ఞ ఇట్లా వచ్చింది, ఇప్పుడు యేసుప్రభు ఆజ్ఞ మనం దాన్ని పాటించాలా. పాటిస్తే ఏమవుతుంది? సమస్య పోతుంది. పాటిస్తే ఏమవుతుంది? కీడు పోతుంది కదా. ఇక్కడ మరి మాట్లాడుతున్నాం మనతోటి. చూడండి, ఆయనను మనం జయించాలంటే ఆయన దగ్గర మనం బతిమలాడుకోవాలా. డిమాండ్ చేస్తే మనం ఏమి చేయలేము ఆయన దగ్గర కదా. డిమాండ్ చేసినాం అనుకో ఏమి లాభం, మనకే ఏమంటారు, డిమాండ్ చేస్తే మనకే లాస్ కదా. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ బతిమలాడుకుంటే వీళ్ళకి ఏం తక్కువ, ఇప్పుడు రాజుకి ఏం తక్కువ. ఇప్పుడు దావీదు మహారాజు చూడండి, ఎంత పశ్చాత్తాపడ్డాడు ఆయన, ఎట్లా చేస్తుండే ప్రార్థన. ఆయన మీద మీరు ఆధారపడండి, ఆయన దగ్గర మీకు రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గర మీకు క్షమాపణ దొరుకుతుంది అని చెప్పేసి అంటుండే అక్కడ. ఇక్కడ యోనా కూడా చూడండి, ఒక చట్టం పెట్టిండి అక్కడ, అందరు పాటిస్తారు. అక్కడ రాజు ఆజ్ఞ ఇయ్యంగానే అందరు పాటిస్తారు. యోనా పెట్టిన చట్టము రాజు ఆజ్ఞ ఇస్తే అందరు పాటిస్తారు. ఇంకా రాజు భయం ఎక్కువ ఉంటది కదా మనుషులకి కదా. అరే ఇట్లా అన్నాడంట, మరి మనం ఇట్లా చేస్తే మన దేశం కొంచెం కీడు పోతుందంట కదా, మనం ఇట్లా చేద్దాం అని చెప్పేసి అంటే ఆయన అక్కడ పశువులు, ఎద్దులు ఆయన మాట విన్నాయి అక్కడ కదా. వింటాయి, ఇప్పుడు కూడా వింటాయి అన్నమాట. ఇప్పుడు కూడా అన్ని గాలి అనే మాట ఉంటుంది, లీల అనే మాట ఉంటాయి. మనుషులే అన్ని పొందుకొని, అన్ని దీవెనలు చూసి అంతా మేలు పొందుకొని వింటలేరు ఆయన మాటని. వ్యతిరేకం వ్యతిరేకం వ్యతిరేకం, రివర్స్ రివర్స్ రివర్స్. ఆయన దగ్గర కనిపెట్టుకొని కూర్చుంటే కదా మనకు అర్థమైపోతే, అన్ని అర్థమైపోతాయి. కనిపెట్టుకొని కూర్చుంటే ఎక్కడ డౌట్ ఉంది నీకు, డౌట్ ఆయన క్లారిఫై చేస్తాడు. ఆ డౌట్ ఆయనని తీరుస్తాడు. చదువుకుంటా పోతే పని చేసుకుంటా పోతే దాంట్లో ఉన్న ట్రిక్ నీకు తెలుస్తుంది. ఎట్లా చేయాలి పని, ఎంత ఈజీగా చేస్తే పని అవుతుంది అని చెప్పేసి కదా. చదువుకుంటా పోతే అర్థం, వాక్యం చదువుకుంటా మనం దాన్ని గ్రహించుకుంటా పోతే అవి నీకు అర్థమైపోతాయి. ఇక్కడ ఏముంది, అరే ఇక్కడ ఇది చేయదు అన్నాడు కదా, ఇది చేయదు, ఇక్కడ ఇట్లా ఏమన్నాడు కదా, ఇది ఇట్లా చేయాలా కదా. ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే అర్థమైపోతుంది, ఏదైనా సరే అనుభవిస్తేనే తెలుస్తుంది మనకి కదా. యోనాదారు ఇక్కడ మాట్లాడుతుండు, దావీదు మహారాజు మాట్లాడుతుండు ఇక్కడ. యేసు ప్రభువు ఎట్లా పొందుకోరు వీళ్ళు, ఎట్లా ఇట్లా దేవుని దగ్గర ఎట్లా బతిమలాడుకోరు. అట్లా పశ్చాత్తాపం చాలా అవసరం, ఇతరుల కోసం ఇంకా చాలా అవసరం తెలుసు. అరే వీళ్ళకి శ్రమ వచ్చిందంట ప్రభువా, ఆ శ్రమ పోవాలా, ఆ సమస్య పోవాలా అని చెప్పేసి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనుకో, తొందరగా వింటాడంట దేవుడు ఇంకా కదా. ఇక్కడ చూడండి, లూకాసు వార్తలో ఒక వాక్యం ఉంటది, అందరికి తెలుసు. ఒక లేవీయుడు, ఒక యాజకుడు ఎట్లా ఉన్నాడు, ఒక సమరుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి కదా. అలాంటి గుణగణాలు ఎవ్వరు ఉండదు తెలుసా. లేవీడు ఎట్లా పోతుండు, లేవీడు ఒక యాజకుడు ఎట్లా పోతుండు కదా, ఒక సమరుడు ఎట్లా పోతున్నాడు కదా. ఎందుకు? యేసు నమ్ముకునే వీళ్ళందరూ యేసు ఏమో తిరిగినోళ్ళే కదా, సేవ చేసినోళ్ళే కదా. మరి ఎందుకు ఆ మనిషిని పట్టించుకోలేరు? ఎందుకు ఆ మనిషి మీద జాలి లేదు? వాళ్ళకి ఐక్యత లేదు, అక్కడ ఐక్యత కలిగి ఉండలేరు అక్కడ వాళ్ళు. ఐక్యత కలిగి ఉంటే ఆయన బాధ అర్థమయ్యేది అక్కడ కదా. ఒక సమరుడు వచ్చిండు, ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఏమేమి కావాలో, ఆయనకి ఎట్లా ఏమి సమస్య వచ్చింది, ఆయనకి ఎన్ని దెబ్బలు తాగినాయి, ఆయన ఎట్లా చచ్చిపోయిండా బతుకుండా అని చెప్పి దగ్గరకు పోయిండి అర్థమైంది ఆయనకి కదా. నువ్వు పక్కలు పోతే ఏం అర్థం అయిపోతుంది వాళ్ళకి. మరి వీళ్ళందరూ దేవుని సేవలు నడిచిన వాళ్ళే వీళ్ళు, యాజకుడు కానీ ఒక లేవీయుడు కానీ. మరి ఎట్టుపోయింది వాళ్ళకు ఆ ప్రేమ, ఎట్టుపోయిందో కదా, వాళ్ళు పొందుకున్న మేలు ఎట్టుపోయినాయో. అసలు ప్రేమ లేకపోతే ఇతరుల మీద జాలి లేదు, అసలు ఉండదు. అసలు ప్రేమ, యేసుప్రభు ప్రేమ ఉంటే ఏదైనా మనకు అర్థమవుతుంది. కోపం వచ్చాడు, కోపం పోతుంది. ఆయన కోపం వచ్చిందా యేసుప్రభుకి? ఎంతమంది ఆయన నశించుకున్నా, ఆయన మీదకి ఎంతమంది రివర్స్ వచ్చినా ఎవ్వరు ఇంకా మాట అనలేడు. ఎందుకు? తగ్గించుకున్నాడు. ఆయనకు తప్పించుకోవాల్సిన శక్తి ఉంది ఆయనకి, తప్పించుకోగలగొచ్చు ఆయన, కానీ తప్పించుకోలేడు. ఎందుకు? క్షమాపణ, క్షమించాడు. ఆయన ధరించుకున్న మనం కూడా క్షమించే హృదయం ఖచ్చితంగా అవసరం ఉంటది ఖచ్చితంగా. లేకపోతే నువ్వు క్షమించలేవనుకో, ఆయన ప్రేమ మన దగ్గర లేనట్టు. దేవాన్ని గుణగణాలకు రావాలా, దేవాన్ని నిన్ను పోలి నేను నడుచుకోవాలంటే ఎట్లా నడుచుకుంటాం? ఆయన పోలి మనం వాక్యం పాటిస్తేనే మనం నడుచుకున్నట్టు కదా. ఇతరుల మీద జాలి ఉంటేనే ఆయన తోటి మనం నడుచుకున్నట్టు కదా. పక్కన మీద జాలి లేకపోతే ఎట్లా కదా. ఇలా చూడండి కదా, అందరూ ఎట్లా అయితే చెప్తారో అందరూ పాటిస్తారు ఆ మాటని. అంత మనం అట్లా చేయాల. ఏ విశ్వభావం ఎంతమంది పాటిస్తారో, యేసుప్రభు ఎంతమంది ఆయన మాట ఎంతమంది పాటిస్తారో, ఆయన అడుగుజల ఎంతమంది నడుస్తారో, ఎవ్వరు పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వింటారు పడిపోతారు. నేను ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన, మొత్తం ఇట్లా అన్ని పాస్టర్లు ఎక్కిరిచ్చే ఉన్నాయి తెలుసా అవి కదా. అదే దయ్యా తాగి పడిపోయినంట, దయ్యం తాగుడు దయ్యం అంటే అవి ఎట్లా ఎక్కిరిస్తారు తెలియదంట. అట్లా ఎక్కిరిచ్చే గుణం అసలు ఉండదు అసలు పాస్టర్లకే కదా. ఒకరికొకరు అరే ఇట్లా చేస్తారంట, పాస్టర్ అని ఇట్లా చేస్తారంట అని చెప్పి
ఎవరి సేవ ఆలది, ఎవరి బాధ్యత ఆలది కదా. ఈ గుణగణము కలిగి ఉంటే పక్కల మీద జాలి వస్తుంది, పక్కల మీద ప్రేమ వస్తుంది కదా. ఆ సమరయునిలాగా కలిగి ఉండాల, ఒక లేవీనిలాగే ఒక యాజకునిలాగా ఉండదు కదా. దావీదు మహారాజు ఏమంటుండు, ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, ఆయన దగ్గర కనిపెట్టుకోండి ఉండండి కదా. పొందుకున్న ఆయన చెప్తున్నాడు సాక్ష్యం పంచుకుంటే, అరే ఇట్లా పొందుకున్నట్ట నేను కూడా పొందుకోవాలా, ఆయన విడుదల పొందుకుంటే ఇట్లా నేను కూడా విడుదల పొందుకోవాలా. ఇక్కడ చూడండి నినివే పట్టణం మీద కదా పెద్ద కీడు రాబోతుంటే వాళ్ళు ఏం చేశారు, ఒక చట్టం తీసుకొచ్చారు అక్కడ. అరే మేము మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన మన మాట వింటాడు, మనకు క్షమాపణ వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక చట్టం తీసుకొచ్చారు. దాని అందరూ పాటిస్తారు అక్కడ. అదే ఐక్యత కలిగి ఉండడం. ఐక్యత కలిగి లేకపోతే వాళ్ళు ఎందుకు పాటిస్తాయి, ఎవడన్నా నాకేందని కట్టుకుంటారు, ఎవడన్నా ఏమైపోతే నాకేం అవసరం, నేను మంచిగా ఉండేది వాళ్ళే. సరే ఇప్పుడు లోకం మీదకి శ్రమ వచ్చినప్పుడు రాజు మీద కూడా వస్తుంది కదా. ఏమైతుంది ఆయనకి, మంచిగా డబ్బు ఉన్నాక సమస్యలు ఏదైనా మంచిగా సేఫ్టీ దాక్కోవచ్చు ఆయన. ఏ కీడ అంటే ఏ రోగం ఆయన తలగకుండా లోపల ఉండి కదా. ఎవరైనా పోతే నాకు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అది ఎట్లా ఉంటుంది. రాకముందే సిద్ధపడ్డాడు ఆయన. అరే రాకముందే మనం ఇట్లా దేవుని దగ్గర మొత్తం మనం ఉపవాసం ఉండి తగ్గించుకుని మనం ఉన్నాం అనుకో కదా, ఆయన దగ్గర ఉపవాసం మనం ప్రారంభం చేసినాం అనుకో వింటాడు, ఈ కీడు పోతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళకు చట్టం పెట్టింది అక్కడ కదా. 8 చదువమ్మా. ఒకవేళ చదివినాం కదా, ఇది 8, 9 చదువు. మనుషులందరూ విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకునవలెను. జనులు మనస్పూర్వకంగా దేవునిని వేడుకొనవలెను. చూడండి, మనస్ఫూర్తిగా మనం వేడుకోవాలంట ఆయనని. మనస్ఫూర్తిగా నువ్వు ఆయన వేడుకుంటే మనకు విడుదల వస్తుంది. మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ వస్తుంది. నీకేం కావాలో మనస్ఫూర్తిగా నువ్వు కోరుకోవాలంటే ఆయన దగ్గర సగం అటు సగం ఇటుండి కాకుండా మనస్ఫూర్తిగా కోరుకున్నాం అనుకో ఆయన దగ్గర విడుదల ఇస్తాడు. అవుతుందో కాదో, ఇది వస్తుందో రాదో అని చెప్పేసి అటు ఇటు కాకుండా మనస్ఫూర్తిగానంట నీ మనసులో ఇంకేం ఆలోచన ఉండొద్దు. ఇక మనకేమి కావాలనో అది మనం క్లియర్ కట్ గా అడిగేసేయాలి ఆయనని. దేవా నాకు ఇది సమస్య ఉంది, దేవా నాకు ఇది అర్థమైతే లేదు అని చెప్పేసి ఆయన మనం అడిగితే ఆయన దానికి మార్గం చూపిస్తాడు. ఆయన దానికి దారి చూపిస్తాడు ఆయన. అవతల ఎదుటలో మనం క్వశ్చన్ వేసే బదులు మనమే వెతుక్కోవాలి, అది మనమే అడుక్కోవాలి, దాన్ని మనమే చూసుకోవాలి, మనమే అది ఎక్కడుందో మనం దేలాడుకోవాలి. దాన్ని ఇప్పుడు చేస్తూ పోతుంటే అర్థమవుతుంటే పని విషయం చదువుకుంటా దాన్ని అర్థం చేసుకుంటూ పోతే వాక్యం విలువ తెలుస్తుంది. ఎక్కడ ఏ వాక్యం ఉంది, ఎక్కడ ఏం మాట్లాడింది దేవుడు మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ మనస్ఫూర్తిగానంట దేవుణ్ణి వేడుకొన వాళ్ళను కదా అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి కదా. మొత్తం ప్రకటన వేసేసారు ఆ పట్టణం మొత్తం కదా. తగ్గించుకొని మీరు ఉండండి, ఉపవాసం మీరు ఉండండి, మనస్ఫూర్తి మీరు ప్రభు దగ్గర వేడుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన కోపాన్ని తిప్పేసుకుంటాడు ఆయన కదా. అప్పటి వరకు పశ్చాత్తాపం లేకపోతే నీకు బాధ ఎట్లా తెలుస్తుంది, బాధ ఎట్లా అర్థమవుతుంది మనకి. మనం బాధపడతానే కదా దేనికి అప్పుడు అర్థమవుతుంది. అరే ఇటు తప్పు చేసి బాధపడుతుండు, ఈయన తప్పు చేసి బాధపడుతుండు, ఈమె తప్పు చేసి బాధపడుతుంది, అప్పుడు అర్థమవుతుంది. మనం తప్పు చేసి కూడా ధైర్యం ఉన్నాం అనుకో, సంతోషంగా ఉన్నాం అనుకో, అసలు మన ప్రేమ కాదు కదా, మనం వస్తున్నాయి అంటే భయం లేదు అనుకుంటాడు ఆయన కదా. వీళ్ళు చూడండి ఎట్లా అలా మీకు వచ్చే కీడు పోనికి ఎట్లా ట్రై చేస్తారు వీళ్ళు, ఎట్లా చట్టం తీసుకొస్తారు. అందరు పాటించి అందరు విడుదల పొందుకోనికి. ఇదంతా ఒక్కరు పాటించకపోతే అలక్ష్యం వచ్చేస్తుంది. ఎవరైతే ఆయన ఆజ్ఞను పాటించలేరు వాళ్ళకి శ్రమ ఉంటుంది ఆయన కదా. చూడండి ఇక్కడ మనస్ఫూర్తిగా నువ్వు వేడుకుంటే కదా నీకు విడుదల వస్తుంది అంటున్నాయి ఆయన. మొత్తం దూత ఏం చేసింది, మొత్తం నినివే పట్టణం మొత్తం ప్రకటన చేసింది. ప్రకటన అందరూ పాటించాల్సిందే, పాటించలేకపోతే నష్టము, పాటించలేకపోతే శ్రమ, పాటించలేకపోతే తెగులకు అప్పగిచ్చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞ కదా. చూడండి పాటించడం చాలా అవసరం, అన్నంత ఈజీ కాదు పాటించడం. పాటిస్తేనే దానికి ఒక విలువ ఉంటది. ఇప్పుడు నేను చెప్పేసి నేను పాటించలేకపోతే దానికి అర్థం లేదు. పాటిస్తేనే దానికి ఒక విలువ. ఇప్పుడు చూడండి సాక్ష్యం నేను పొందుకున్నాను, నేను సాక్ష్యం నేను పంచుకున్నాను అదే ఆశ, నేను అదే ప్రేమతోటి అదే ఆశతోటి ఉన్నానుకో ఇంకేమైనా సమస్య వచ్చినా పోతాయి, నాకు ఇంకేమైనా కీడు వచ్చినా పోతుంది నాకు కదా. 2-3 సార్లు నేను వాక్యానికి ఏమంటే డిస్టర్బెన్స్ అయింది అనుకున్నా. అయ్యే ఏంది ప్రభు ఇట్లా అవుతుంది. కరెక్ట్ నాది మెసేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పాప సీరియస్ అవుతుంది, అప్పుడే పాపకి జ్వరం వస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఏడ్చిందంటే పాప నైట్ తో ఈ టైం వరకు ఏడుస్తూనే ఉంది తెలుసా. చూడండి ఈ టైం మెసేజ్ అయిపోయే టైంకి పాప కూడా ఊరుకున్నది. మళ్ళా నాకు అనిపిస్తుంది ప్రభు ఇది దుష్టుని పని ఉంది ప్రభు, నన్ను అసలు నీ వాక్యం అంటే చెప్పుకొని ఇస్తలేడు కదా. ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అసలు. నాకు అనుకున్నా నేను మస్తు బాధపడ్డా. నేను
ఇంచుమించు ఇది నేను ఈ వాక్యం చూడబట్టి ఇంచుమించు 3-4 వారాలు అవుతుంది. ఇదే చెప్పుదామని నేను ప్రిపేర్ అవుతున్నాను. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, అంటే చూస్తున్నా నేను. ఆ టైం వచ్చినప్పుడల్లా క్యాన్సిల్ అవుతుంది, టైం వచ్చినప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఈరోజు అనుకున్నా నేను, దేవా ఎట్లయినా సార్ నేను మెసేజ్ చెప్పాలా, ఎట్లయినా సార్ నేను షేర్ చేసుకోవాలా, నువ్వు మాట్లాడే మాటలు అనుకున్నా నేను కదా. ఆశ ఉంటే ఆయన ఖచ్చితంగా ఆశను తీరుస్తాడు ఆయన. ఆశ లేకపోతే అది నెరవేరదు. ఆశ ఉందనుకో, ఇప్పుడు నేను పోవాలని ఆశ ఉందనుకో, పోతాడికి ఎట్లయినా సరే. ఇప్పుడు నాకు చెప్పాలని మెసేజ్ చెప్పాలని ఆశ ఉండే నాకు కదా. ఒక్కోసారి లింక్ దొరకక ఇంచుమించు అప్పుడు 15-20 రోజులు అప్పుడు డిస్టర్బెన్స్ అయింది. లింక్ దొరికినాక 2 సార్లు వాక్యం మిస్ అయిపోయినాం మనం కదా. నాతో ఏం మాట్లాడుతుండదు, నేను మీద ఎట్లా ఆధారపడున్నాం మీ అందరికీ తెలవాలని చెప్పేసి నా వచ్చి ఆయన మీద ఆధారపడున్నాం కాబట్టి మేము జయించగలిగినాం. లేకపోతే పాప కడుపులో చచ్చిపోయేది కదా. అందరు మన గ్రూప్ అందరు చేసిరు కాబట్టి నాకు విజయం వచ్చింది. దేవుడు విజయం ఇచ్చింది మనకి, ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి కదా, ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి కదా. వీళ్ళు కూడా చూడండి, మొత్తం పట్టణం మొత్తం సాటించారు, అందరూ మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మీరు వేడుకోని చెప్పేసి అంటుండే ఇక్కడ కదా. అది చదవమ్మా, లాస్ట్ అయిపోతుంది. చెడు నడతలను మానుకోగా క్రియలను దేవుడు చూచి చూడండి, దేవుడు ఏం చేసిండు, వీళ్ళందరూ చెడుతనం విడిచిపెట్టేస్తే సమస్య పోతుంది, చెడుతనం విడిచిపెడితే కీడు పోతుంది కదా. నేను ఒప్పుకుంటే నాకు క్షమాపణ వస్తుంది, నేను ఒప్పుకుంటే నాకు విడుదల వస్తుంది. నేను ఇప్పుడు సపోజ్ నాకు ఏమైనా కావాలని నేను అడుగుకుంటేనే నాకు దాన్ని ఇస్తాడు కదా. ఇక్కడ చూడండి, వాళ్ళు అడుగురు, ఇక్కడ వాళ్ళు బతిమీలు అడుగురు, తగ్గించుకొని రాజు సహా పశువులు మొత్తం అందరు తగ్గించుకున్నారు. మనుషులు ఏమాత్రం తగ్గించుకుంటలేరు. గర్వం గర్వం గర్వం, అందరికీ గర్వమే. నేను ఫస్ట్ తెరుచుకున్న కొత్తలా మేము ఎస్సీలం అంటే మాదిగా అంటారు చూసినా, మాదిగా గౌడ్స్ ఉంటారు మా దగ్గర. మా ఎంబడి కొంతమంది ఉంటారు, మా ఎంబడి ఉన్న వాళ్ళకి అంటే వేరే వేరే క్యాస్ట్లకు అంటే మాకు సపరేట్ కూర్చొని పెడుతుండే, వాళ్ళకి సపరేట్ కూర్చొని పెడుతుంది. నాకు అప్పుడే అనిపించింది, అసలు ప్రభువులు నిన్ను పాటిస్తురా లేకపోతే మనుషులను ఆదరిస్తారు దేవా, మనుషులను ఏమంటారు మనుషులని మర్యాద చేస్తురా లేకపోతే నీ వాక్యం వింటురు ప్రభావ అనుకోండి. అప్పుడే నాకు ఇప్పుడు ఇంచుమించు ఒక 20 సంవత్సరాల కిందనే తెలుసా. అప్పుడే అనిపించింది, ఏంది ప్రభావ అసలు వీళ్ళు, మేము మాకు సపరేట్ రూమ్ ఇస్తారు, సపరేట్ షాప్ వేస్తారు మాకు కూర్చోమని, మీటింగ్ పోతే వాళ్ళు ఇంకోరికి ఏమో ఒత్తిడి మర్యాద చేస్తారు. అసలు ఇదేంది ప్రభు, అసలు భేదాలు ఏంది, అసలు ఈ తేడాలైంది ప్రభు అసలు అనుకున్నది తెలుసా. ఫస్ట్ బాధపడుతుంది మేము, వాళ్ళు గౌడ్స్ ఇక్కడ మా దగ్గర అట్లే ఫస్ట్ అట్లే చేస్తుండాలి మాకు ఒకలాగా. వాళ్ళ ఇప్పుడు అట్లా లేదు, అందరూ మంచిగా కలిసిపోతారు ఇప్పుడు కదా. వాళ్ళకు కూడా వాక్యం అర్థమైంది, వాళ్ళకు కూడా దేవుని ప్రేమ వాళ్ళకు కూడా అర్థమైంది కదా. దేవుడు అంటే ఏంది, ఆయన మాట అంటే ఏంది వాళ్ళకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఆ భేదాలు లేవు. భేదం లేకపోతే అప్పుడే అన్ని ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతాయి. భేదం ఉందనుకో, ఒకలాగా ఒక మనిషికి ఒకలాగా, ఒక మనిషికి ఒకలాగా మర్యాద, ఒకరు మెసేజ్ ఒకరిలాగా విన్నాం అనుకో, అందరి మెసేజ్ అందరి వాక్యం ఎవరైనా సరే వాక్యం చెప్పండి ఒకటి తిరిగి విన్నాం అనుకో, దానికి ఒక విలువ. అనే ఈ బ్రదర్ మంచి చెప్పాడు, ఈ సిస్టర్ మంచి చెప్పదు అని అనుకున్నాం అనుకో, అదే భేదం. ఎవరు మాట్లాడేది సరే వాక్యమే, ఎవరు చెప్పేది సరే దేని మాటలే. అవన్నీ మనం వింటే అది మన జీవితంలో నెరవేరుతుంది. వినకపోతే ఒక బ్రదర్ చెప్తే నేను స్పెషల్ గా వింటా, ఒక సిస్టర్ చెప్తే నేను స్పెషల్ విన్నాం అనుకో, అది భేదం. అట్లా మా జీవితంలో జరిగింది. నేను అనుకున్న మస్తు బాధపడుతుంటే ఏంది ప్రభావిస్తులు సపరేట్ కూర్చొని పెడతారు వీళ్ళు అనుకున్నా నేను. ఇప్పుడు ఏం చేస్తారు, అందరికి మంచిగా కలిసిపోతారు వాళ్ళు అందరు. ప్రేమ అర్థమవుతుంది అలాగే, దేని ప్రేమ అంటే ఏంది, దేవుడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా నడుచుకున్నాయని చెప్పేసి అలాగ అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ ఏమంటారు, అందరూ ఒక తీరు అయిపోయారు, అందరు కమాండ్ అయిపోయారు. ఐక్యత కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం చాలా అవసరం కదా. వీళ్ళు ఇట్లా పశ్చాత్తాపడ్డారు, వీళ్ళు నిన్నె పట్టణం వారు కానీ దావీదు మహారాజు కానీ కదా, అట్లా పశ్చాత్తాపడి ఒప్పుకుంటేనంట దేవుడు క్షమాపణ ఇస్తాడంట, సంపూర్ణమైన విమోచన ఇస్తాడంట మనకు ఆయన కదా. ఆదరణ దొరుకుతాయి ఆయన దగ్గర, అన్ని దొరుకుతాయి ఆయన దగ్గర. ఆదరించడం ఆయనగా ఎవరి ప్రేమ మనకు అవసరం లేదు. ఆదరణ ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చింది అనుకో, ఆటోమేటిక్ మనుషుల ప్రేమ వస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది దేవుడు కదా, ఆయన మాట, ఆయన ఆజ్ఞ మనం పాటించడం చాలా అవసరం. ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం. మనం విజయాలు పొందుకోవాలనుకుంటే మన సేవ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఐక్యత కలిగి ఉండాలి. మనం సంఘంతో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంతో ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే మనం విజయం వస్తుంది కదా. దేవుడు మనతో మరి గుర్తు చేస్తున్నాడు ఆయన మాటలు కదా. ఆయన చేసిన మేలు మనకు చూపిస్తుంది. మళ్ళీ మనం పాటించడం, దాన్ని పట్టుకొని నడవడం మనకు చాలా అవసరం కదా. ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం. ఐక్యత కలిగి అందరం ఉందాం. ఎవరైతే లేరో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. ఎవరైతే పోతే లేదనుకున్నాం అనుకో, భేదం అక్కడ. అరే పశ్చాత్తాపం, అరే ఈ భరతకి ఇట్లా అయిందంట, అరే ఈ సిస్టర్కి ఇట్లా అయిందని చెప్పేసి పశ్చాత్తాపడ్డాం అనుకో, విడుదల ఇస్తాడు. అరే ఆయనకు వస్తే ఈయన బాధపడుతుందని చెప్పేసి మన ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళు కూడా రక్షణ మార్గంలో నడిపిస్తాడు, వాళ్ళకు కూడా విమోచన వస్తుంది. ఎవరైతే ఆయన వాక్యాలు విని
మళ్ళా దానికి దూరం వెళ్ళిపోతారో వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. ఐక్యత 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 కలిగి ఉండడం చాలా అవసరం అంటుంది ఇక్కడ. ఐక్యత కలిగి ఉంటే ఏమైనా జయిస్తాం, ఏదైనా విజయం చూస్తాం మనం కదా. దేవుడు మనతో మాట్లాడింది, మరి ఆయన మాటలు మనం అందరం పెట్టుకొని నడుద్దాం, ఆయనే ఆధారం చేసుకొని నడుద్దాం. అన్నిటికీ ఆయనే విడుదల ఇస్తాడు, అన్నిటికీ ఆయన్ని సపోర్ట్ ఉంటాడు కదా. దేవుడు తన వాక్యాన్ని దీవించింది కదా. ప్రేర్ చేయండి బ్రదర్. సరే అక్క. స్తోత్రం దివా, గొప్ప దివానికి వందనాలు చేస్తుందని మరి వాగ్దానం మాట్లాడుకుందా ఈశ్వవా. మేమందరం ఐక్యత కలిగి ఉండాలా ఈశ్వవా. ఎవరైతే ఐక్యత లేదో ఈశ్వవా వారందరూ ఐక్యత కలిగి ఉండేలాగున మీరు సాయం ఇచ్చండి. చెప్పడం వాక్యాలు ఈశ్వవ మేము పాటించాలా, ఇతరులను పాటించలాగిన సాయం ఇచ్చేయండి. ఒక పోయిన కొందరు చేసి ఐక్యత కలిగి ఉంటే ఏమైనా జయిస్తాం ఈశ్వవా. మీరే మాకు సాయం ఇచ్చేసి నీ యొక్క ఆత్మను దయచండి ఈశ్వవా. ఎంతో విమర్శించిపోతారు ఈశ్వవా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా, వాళ్ళు నిన్నే ఆధారం చేసుకోవాలి ఈశ్వవా. నువ్వే విమర్శించే దేవుడు, నువ్వే విడిపించే దేవుడు ఈశ్వవా. క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది ఈశ్వవా. అందరు నీ దగ్గర క్షమాపణ అడగాల, పశ్చాత్తాపడాలి ఈశ్వవా. మీరే సాయం దయచేసి విడుదల చేసి ఈ వాక్యాలు ఈశ్వవా నా హృదయాలను భద్రపరచులాగా మీరే మాకు సాయం దయచేసి మీరు సిద్ధపరచుకోమని యేసు ప్రార్థన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఏంటి? సరే అక్క, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప, ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, రక్త సంబంధికులకు, బంధువులకు, మిత్రులకు, అలాగే ఎవరైతే ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అవ్వలేదో వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, వాక్యం చెప్పిన ఆయన దాసుడికి, వారి కుటుంబ సభ్యులకి, మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క అందరికి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ఆమేన్. ప్రైజ్ అందరికీ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ సిస్టర్ ది బ్రదర్స్. లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.